హాయ్ అండి. 'బిగ్ బాస్ 10' ప్రోమో అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు 'బిగ్ బాస్ 10'లో కంటెస్టెంట్స్ ఎవరు అని చెప్పేసి చాలామంది తెలుసుకోవాలనుకుంటుంది. మెసేజ్‌లు కూడా పెడుతున్నారు. ఎవరో తెలిస్తే చెప్పండి మేడం అని చెప్పేసి. హ్మ్. ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ అవుతుంది కదా! అది జూలైలో స్టార్ట్ అయిపోతది అగ్ని పరీక్ష. ఇది జూలైలో స్టార్ట్ అయిన తర్వాత మనకి టీవీలో అది 1 మంత్ అయితే రిలీజ్ చేస్తారు. అది ఆగస్ట్ మంత్ అంతా రిలీజ్ అయితే అవుతుంది దాంట్లోని. తర్వాత ఈ అగ్ని పరీక్షలోని సెలెక్ట్ చేసిన వాళ్ళని ఈసారైతే ఎక్కువ మందినే సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కింద కూడా చాలా ఎక్కువ మందిని పంపించవచ్చు అని చెప్పేసి ఎందుకంటే కింద సీజన్ చాలా హిట్ అయింది. తర్వాత ఈసారి చూడండి 'బిగ్ బాస్ 10' ప్రోమో వచ్చింది కదా! దాంట్లో తనూజ, కళ్యాణ్ కూడా చూపించారు. ఎందుకంటే కామనర్స్ వలన ఆ సీజన్ హిట్ అయింది కనుక కామనర్స్‌ని తీసుకుంటున్నారని చెప్పేసి అగ్ని పరీక్షకి హైప్ ఇవ్వడానికి కూడా అయి ఉండొచ్చు. మరి ఇప్పుడు సీజన్ 10కి కంటెస్టెంట్స్ ఎవరు అని అనుకుంటే, ముందుగా మనకి ఇప్పుడు 'కుక్ విత్ జాతిరత్నాలు' అనేది వస్తున్నది కదా! ఈ 'కుక్ విత్ జాతిరత్నాలను' కూడా 'బిగ్ బాస్' అయ్యేదాకా లాగిద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే 'కుక్ విత్ జాతిరత్నాల' నుంచి కూడా ఒక ముగ్గురు కంటెస్టెంట్స్‌ని తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నారు. దాంట్లో ఫస్ట్ ఎవరంటే పల్లవి గారు. పల్లవి ఈవిడ బెంగుళూరు అంటే కర్ణాటక అటువైపు చెందినది. బెంగుళూరు అటువైపే కదా ఉంటది. ప్రతిసారి వస్తూ ఉన్నారు. మన తెలుగు వాళ్ళు కాకుండా బెంగుళూరు నుంచి కిందటిసారి ఎవరొచ్చారు? తనూజ వచ్చింది గదా! తర్వాత సీజన్ 8లో అయితే చెప్పలేం. అందరూ అప్పుడు కన్నడియన్సే ఉన్నారు. మన 'బిగ్ బాస్ 8' ఈసారైతే పల్లవి గారైతే వస్తున్నారు. ఆవిడ తెలుగైతే బానే వస్తుంది. చూడ్డానికి కూడా చాలా బానే ఉంటారు. యాక్టివ్‌గా ఉంటారు. కొంచెం పంచులు కూడా వేస్తూ ఉంటుంది పల్లవి అనేది. ఎందుకంటే నేను కూడా ఫాలో అవుతున్నాను 'కుక్ విత్ జాతిరత్నాలు'. ఎందుకంటే 'బిగ్ బాస్ 10' మనం రివ్యూస్ ఇవ్వాలి అంటే వాళ్ళ గురించి కూడా మనం బాగా తెలుసుకోవాలి కదా! అందుకని చెప్పేసి. నెక్స్ట్ సెకండ్ ఎవరొస్తున్నారంటే ఎవరు 'హరి'. 'హరి' అనేది ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాడు ఈ 'హరి' రావడానికి 'బిగ్ బాస్‌లోకి. తనకు చాలా ఇంట్రెస్ట్ కూడాని. యాక్చువల్లీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే 'హరి' ఉన్నారు కదా! 'హరి' ఏంటంటే అసలు 'బిగ్ బాస్‌కి' నాగార్జున అసలు చెప్తారు కదా! ఏ పాయింట్స్ చెప్పాలి? ఏంటి? అనేది తర్వాత 'బిగ్ బాస్' మధ్యలో కూడా అడిగే క్వెషన్స్ అన్నీ 'హరి' ప్రిపేర్ చేస్తాడు. డైలాగ్స్ గానీ, ఏం మాట్లాడాలని చెప్పేసి నాగార్జున సార్ మాట్లాడే విషయాలు ఏ ఏ క్వెషన్‌లు అన్నీని. అంటే 'హరి' ఏంటంటే 'బిగ్ బాస్‌ని' పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి అన్నమాట. ఎవరైనా సరే మనమైనా కొంచెం మిస్ అవుతామేమో గానీ కొన్ని విషయాలు చూడడానికి మనకంటే ఎక్కువగా ప్రతి పాయింట్‌ని చూసి ప్రతి పాయింట్ రాయడం అన్నీ చేస్తాడు. అతను వస్తే మాత్రం విన్నర్ అయినా అయిపోవచ్చు 'హరి' అని చెప్పేసి. కానీ కామెడీ కూడా చాలా బాగుంటుంది. అంతా బాగుంటుంది. 'హరి' అయితే వస్తున్నారని 99% 'హరి' వస్తున్నాడు ఈసారి. ప్రతిసారి వస్తున్నప్పుడు అతనికి ఇంట్రెస్ట్ కానీ ఏంటంటే అతనిని 'బిగ్ బాస్‌లో తెచ్చేస్తే వెనక మరి బ్యాక్ సైడ్ పనంతా చేయడానికి ఎవరుంటారా అన్న ఉద్దేశంతో ఉండటం లేదు. మరి ఈసారి ఏం చేస్తారనేది మనం చూడాలి. 'హరి' వస్తే అయితే బానే ఉంటుంది. ఎందుకంటే కిందటిసారి వచ్చింది ఎవరు 'ఇమాన్యుల్' వచ్చాడు. చాలా ఎంటర్‌టైన్ చేశాడు. చాలా బాగుంది. ఈసారి 'హరి' కూడా అలాగే ఉంటాడు. డాన్స్ చేస్తాడు. తర్వాత మంచిగా కామెడీ చేస్తూ ఉంటాడు. అన్నీ ఉంటాయి. అందుకని చెప్పేసి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరనంటే 'జబర్దస్త్‌లో' చేసిన అతని పేరేంటి గుర్తు రావట్లేదు. 'జబర్దస్త్‌లో' చేసిన దాంట్లోనే ఉన్నారన్నమాట. ఎవరు 'సుజాత' గారి హస్బెండ్ అన్నమాట. 'సుజాత' ఒక ఆవిడ వస్తారు. ఉన్నారు 'సుజాత' హస్బెండు అతను వస్తున్నారు. తర్వాత ఎవరంటే అతని పేరు గుర్తొస్తే మళ్ళీ చెప్తాను. రాసుకోవడం మర్చిపోయానన్నమాట. అందుకని చెప్పేసి. తర్వాత వీళ్ళు ముగ్గురైతే కంపల్సరీగా వస్తున్నారు 'కుక్ విత్ జాతిరత్నాల' నుంచి. ఇంకొకళ్ళు ఎవరంటే 'తేజస్విని గౌడ'. 'తేజస్విని' గారు ప్రతిసారి మనం అనుకుంటాం సీజన్ 7లో అమర్దీప్, తర్వాత సీజన్ 8 అనుకున్నాం, సీజన్ 9 అనుకుంటాం. ప్రతిసారి అనుకుంటున్నాం రావట్లేదు. లాస్ట్‌లో ఏదో పేమెంట్ ఇష్యూస్ కానీ ఏదో ఒకటి అవ్వడం వలన ఈసారి కూడా వస్తారు అన్న టాక్ అయితే నడుస్తుంది 'తేజస్విని' అనేది. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఈసారి సెలబ్రిటీస్‌ని ఏంటంటే బాగా పేరున్న వాళ్ళని, బాగా అందరికి ఆడియన్స్ తెలిసిన వాళ్ళని తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే కామనర్స్ అనేది ఇప్పుడు అగ్ని పరీక్ష త్రూ తెలిసిపోతున్నారు అందరికీని. వీళ్ళు అని చెప్పేసి. అదే విధంగానే సెలబ్రిటీస్ కూడా అందరికీ నోన్ అయితే అప్పుడు బాగా హిట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అందుకని చెప్పేసి తేజస్విని కూడా రావచ్చు. 90% దాకా ఉన్నది ఆవిడకి ఛాన్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' ఈ మధ్యనే కంప్లీట్ అయింది కదా! 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' నుంచి కూడా వస్తున్నారు. ఎవరు వస్తున్నారంటే 'నూకరాజు', 'ఆసియా' వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడుతారు. తర్వాత మంచిగా ఫన్నీగా కూడా ఉంటారు. 'నూకరాజు' అయితే చాలా డైలాగ్స్ అవి చెప్పడము, తర్వాత స్పాంటేనియస్‌గా ఏదో ఒక కథ అల్లుతాడు, పాటలు పాడుతూ ఉంటాడు. చాలా ఇదిగా ఉంటాడు 'నూకరాజు' అయితే. 'ఆసియా' అదైతే 'నూకరాజు' కన్నా 'ఆసియా' గేమ్స్ చాలా బాగా ఆడుతుంది. అసలు చాలామంది ఏమనుకున్నారంటే 'ఆసియా' వస్తుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే 'నూకరాజు' అయితే వస్తున్నాడు. ఇదైతే 100% గ్యారంటీ 'నూకరాజుని' మనం 'బిగ్ బాస్' హౌస్‌లో చూస్తున్నామని చెప్పేసి. నెక్స్ట్ 'ఇమాన్యులే' అనుకోవచ్చు.
నోకరాజు వస్తే మాత్రం నోకరాజు అయితే వస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ఇంకెవరు వస్తున్నారంటే కొంతమంది నటరాజ్ మాస్టర్ వస్తారని చెప్పి. నటరాజ్ మాస్టర్ ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చేసారు కదా బిగ్ బాస్‌లోని. మళ్ళీ ఆయన తీసుకోలేదు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో కూడా ఆయన చేసింది అంత ఏమి మనుషులకైతే అంత ఇదిగా అనిపించలేదు. కానీ నా ఉద్దేశం ప్రకారం నటరాజ్ మాస్టర్ అయితే రారు. ఆయన రాకుండా నెక్స్ట్ ఏంటంటే విన్నర్స్ అయినటువంటి కళ్యాణ్ వాసంతి. కళ్యాణ్ వాసంతి వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారంటే వాసంతి ఆల్రెడీ బిగ్ బాస్‌లోనికి వచ్చేసింది కనుక బిగ్ బాస్ మళ్ళీ ఆవిడొస్తే అంత ఇంట్రెస్ట్‌గా ఎవరు చూడరు. అందుకని కళ్యాణ్‌కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కళ్యాణ్ మాస్టర్ మైండ్, మాటలు తిప్పే మనస్తత్వం ఉన్నది. గేమ్స్ అయితే చాలా బాగా ఆడతాడు. తర్వాత కోపాన్ని ప్రదర్శిస్తాడు. అన్నీ ఉన్నాయి అతనిలో కళ్యాణ్‌లో మాత్రం. అందుకని కళ్యాణ్ అయితే బిగ్ బాస్ ఈసారి వచ్చే అవకాశం అయితే ఉన్నది కళ్యాణ్‌ని. నెక్స్ట్ ఇంకెవరైనా తీసుకుంటారంటే నెక్స్ట్ ఎవరంటే సోనియా సిద్ధు ఉన్నారు. సోనియా సిద్ధులోని సిద్ధు కన్నా సోనియా బాగుంటుంది. ఎందుకంటే తను గేమ్స్ అంత బాగా ఆడలేదు. బట్ ఏంటంటే పంచ్‌లవి వేయడము, తర్వాత ఇప్పుడు నామినేషన్స్ అయ్యాయనుకో నామినేషన్స్ అయినప్పుడు కరెక్ట్ పాయింట్లు పెట్టడము, ఇవన్నీ సోనియాలో చూసాం. ఎందుకంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో కూడా ఏంటవుతుందంటే నామినేషన్స్ టైంలో కానీ ఏదైనా చెప్పాలనుకున్న కరెక్ట్ పాయింట్స్ అయితే తీస్తుంది సోనియా అనేది. అందుకని సోనియా అయితే రావచ్చన్నమాట. వీళ్ళైతే రావచ్చు. సోనియా అయితే డౌట్‌ఫుల్. కానీ నేను చెప్పిన మిగతా వాళ్ళైతే కంపల్సరీగా అయితే బిగ్ బాస్ 10లో మనం చూడబోతున్నాము వీళ్ళు. తర్వాత ఏంటంటే తర్వాత ఇంకెవరు ఉన్నారు అనంటే మెయిన్ వీళ్ళు. తర్వాత ఏంటంటే సీజన్ డిఫరెంట్ సీజన్ నుంచి కూడా తీసుకొస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ నా ఉద్దేశం ప్రకారం రారు. ఏ సీజన్ నుంచి ఎవరిని మాత్రం ఈసారి అలా తీసుకురొచ్చే ప్లాన్ అయితే లేదు. సెలబ్రిటీస్‌ని, అగ్నిపరీక్ష నుంచి కామనర్స్‌ని వీళ్ళనైతే తీసుకొని వస్తారు. తర్వాత దశావతారం అన్నారు కనుక ఒక్కొక్క వీక్ ఒక్కొక్క విధంగానైతే చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకొక విధంగా కూడా అనుకుంటున్నాను. ఏంటంటే అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈసారి ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అనిపిస్తున్నది. దాంట్లోని కామనర్స్ ఏంటంటే ముందు ఒక 7 మెంబర్స్‌ని పంపించి, లేకపోతే 5 మెంబర్స్‌ని పంపించి, తర్వాత ఒక్కొక్క వీక్ ఒక్కొక్కళ్ళని పంపిస్తూ ఉంటారు. అంటే ప్రతి వీక్‌ని కొంచెం డిఫరెంట్ వేలో క్రియేట్ చేద్దాము అన్న తాపత్రయం ఉంటే ఒక సెలబ్రిటీని తర్వాత ఒక ఎవరిని కామన్ మ్యాన్‌ని తీసుకుని వెళ్ళే అవకాశం అయితే ఉన్నది. ఈసారి అయితే గేమ్స్ అనేది అల్లాడించేస్తారని చెప్పేసి అనిపిస్తుంది. అందుకనే నాగార్జున సార్ ఒక డైలాగ్ చెప్తారు చూసారా? ఏమంటారు? ఆటలో కాదు ఆటనే చూసి మీరు ఆశ్చర్యపోతారని. అంటే ఆటలనే ఆ విధంగా కండక్ట్ చేస్తారు అని చెప్పేసి కొంచెం ఇండైరెక్ట్‌గానే చెప్పినట్టు అనిపిస్తుంది నాగార్జున సార్. మరి మీరేమనుకుంటున్నారు? ఈసారి బిగ్ బాస్ 10 ఎలా ఉండబోతుంది అని చెప్పేసి నాకైతే చాలా ఎదురు చూస్తున్నాను నేను. ఎంత తొందరగా స్టార్ట్ అయిపోతుందా అని చెప్పేసి అనిపిస్తుంది. ముందు అగ్నిపరీక్ష కూడా చూడాలి. ఎటువంటి వాళ్ళు వస్తారో ఏంటా అని చెప్పేసి. కిందటిసారి అగ్నిపరీక్ష అయితే చాలా బాగుంది. ఈసారి ఇంకొకటి చెప్పాలంటే ఈ అగ్నిపరీక్ష తెలుగులో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. చాలా హిట్ అవ్వడం వలన అన్ని రాష్ట్రాలలోని అంటే అన్ని సౌత్ ఇండియన్ దాంట్లోని అంటే కేరళ, తమిళనాడు ఎక్కడ చూసినా సరే ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే కాంబినేషన్ తేవడం వల్ల ఆ షోకి కొంచెం హిట్ అవుతుంది. కొంచెంగా చాలా హిట్ అవుతుందని చెప్పి ప్రతి భాషలోని ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి మీరేమంటారు? ఒకవేళ అగ్ని పరీక్షకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే డెఫినెట్‌గా ఒక 2-3 డేస్‌లో అనేది ఫామ్ అనేది వస్తుంది. మీరు చూడండి. చూసిన వెంటనే నింపేసి చిన్నగా చక్కగా క్లియర్‌గా క్లారిటీగా ఒక వీడియో చేసి పంపించండి. ఓకే. బై. సీ యూ. ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్.